నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం రేపుతుండగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కాలేజీలో ఆకస్మికంగా పర్యటించారు. కాలేజీ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురి చేస్తారంటూ విద్యార్థులు మహిళా కమిషన్ ఫిర్యాదు చేయగా విద్యార్థులతో విడివిడిగా సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల ముందు మహిళా కమిషన్కి మెయిల్ వచ్చినట్టుగా మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ తెలిపారు. మార్చిలో ఫిర్యాదు రావడంతో కాలేజీలో ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసినట్టుగా తెలిపారు. లైంగిక వేధింపులతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్న రాయపాటి శైలజ ఆరోపణలు వచ్చిన సదరు ప్రొఫెసర్తో కూడా మాట్లాడినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, అంటే ఎప్పటి నుంచి లైంగిక ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి? ఇప్పుడు శైలజ, రాయపాటి శైలజ ఇంకా ఏం చెప్పారు? ఇంకా యాక్షన్ తీసుకునే విధంగా ఎలాంటి స్టెప్తో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు? రైట్ సతీష్, ఏదైతే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మహిళల పైన ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటు కళాశాలల్లో కావచ్చు, ఇటు స్కూల్స్ నుంచి కూడా ఇదే విధమైనటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరి వాటికి తిప్పిపెట్టేందుకు పర్టికులర్గా కూడా మహిళా కమిషన్ ఇప్పటికే అటు విద్యార్థుల్లో ధైర్యం నింపేటువంటి విధంగా వచ్చినటువంటి అన్ని కంప్లైంట్స్ ఆధారం చేసుకుని వాటికి ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇటీవల కాలంలోనే కొద్ది రోజుల కిందట, అంటే ఒక 3 రోజుల కిందట విజయవాడలోనే నోరి రామ ఏదైతే ఆయుర్వేద ప్రభుత్వ కళాశాల ఉందో ఈ కళాశాలందు ప్రధానంగా కొంతమంది విద్యార్థుల పైన లైంగికంగా దాడులు జరుగుతున్నాయని, అటు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఇటు ప్రొఫెసర్స్ పైన ప్రత్యేకంగా విద్యార్థులు కంప్లైంట్ చేయడం ఇది చర్చకు దారితీసింది. మరి ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ కు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, అంటే 3 రోజుల కిందట మెయిల్ వచ్చినట్లుగా కూడా మహిళా కమిషన్ కి సంబంధించినటువంటి సభ్యులు తెలియజేశారు. మరి ఈ ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో మరి చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే మహిళా కమిషన్ కూడా రంగంలో దిగింది. ప్రత్యేకించి గతంలో అంటే మార్చిలోనే ఈ యొక్క కంప్లైంట్ మొట్టమొదటిగా రిజిస్టర్ అయినటువంటి సమయంలో ప్రత్యేకించి అప్పుడు అంటే కొంత కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా, అదే విధంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్, ఇంకా ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ద్వారా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎవరైతే ఇక్కడ కంప్లైంట్ జరుగుతున్నాయో లేదంటే ఎవరి మీద అయితే ఈ లైంగిక దాడి జరిగిందో వారిని కొంత కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేశారని కూడా విద్యార్థులు మరొకసారి మహిళా కమిషన్ కి ఈసారి మెయిల్ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్నర్ చేసినటువంటి నేపథ్యంలో వారికి ఏదైనా ఇబ్బందుల పరిస్థితి ఎదురవుతాయి, లేదంటే ఏదైనా రేపు పరీక్షలు రాసేటువంటి సమయంలో వారిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా జరగకుండా ఈసారి మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రాయపాటి శైలజ ఈ రోజు విజయవాడకి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఏదైతే ఉందో దీంట్లో ప్రత్యేకంగా ఆవిడ పర్యటించినటువంటి తర్వాత ఎవరైతే ఈ కంప్లైంట్ నోట్ చేసుకున్నటువంటి ఇచ్చినటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో అటు విద్యార్థినులతో ప్రత్యేకంగా సుమారుగా దాదాపుగా అరగంట నుంచి గంట సేపు వారితో సమయం కేటాయించి ఒక్కొక్కరిని కూడా పిలిపించుకుని ఆవిడ అందరితో కూడా మాట్లాడటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అటు కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బందితోనూ, పనిచేస్తున్నటువంటి అధ్యాపకులతోనూ, ఉంటున్నటువంటి సైడ్ స్టాఫ్ అంటే మిగతా ఉన్నటువంటి వారితోనూ ప్రత్యేకంగా విడివిడిగా అందరితో కూడా ప్రత్యేకంగా ఒక సమావేశాలు నిర్వహించినటువంటి తర్వాత పూర్తిగా ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు. మరి ఈ సిద్ధం చేసినటువంటి నివేదిక ఆధారంగానే రేపు నిజంగా విద్యార్థినులు ఇచ్చినటువంటి కంప్లైంట్ కనుక నిజమేనని తెలియపరిస్తే కనుక ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దీనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా మహిళా కమిషన్ ఇప్పటికే చర్యలు చేపట్టబోతా ఉంది. మరి మహిళలకు అంటే ఇటీవల కాలంలో మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మహిళలు పైన చేస్తున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, వీటిపైన ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాలేజీల్లో కావచ్చు, బయట ఎవరైనా మహిళలు కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏ మహిళలైనా సరే వారికి ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, ఈసారి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ను కనుక స్కాన్ చేస్తే వెంటనే ఏదైతే వారు ఎదుర్కొన్నటువంటి సమస్యను వెంటనే టైప్ చేయడం, అదేవిధంగా మహిళా కమిషన్ కు నేరుగా మెయిల్ వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. చాలా ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇలాంటి ఫిర్యాదులు కనుక ఏదైనా వస్తే కనుక వెంటనే వారికి సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి కూడా ఎలాంటి ఉపేక్షించేటువంటి పరిస్థితి కూడా లేదని రాయపాటి శైలజ కూడా చాలా స్పష్టం చెప్పారు. మరి ఇలాంటి ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి కూడా వచ్చాయని కూడా ఆవిడ తెలియజేశారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి సమగ్రమైనటువంటి విచారణ అయితే జరిగింది. మరి జరిగినటువంటి తర్వాత మరి ఏ విధంగా ఈ పరిణామాలను అధిగమించబోతున్న మహిళా కమిషనర్ కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్. కంటెంట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్కి గురవుతున్నారు, ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయటం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు.
ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరేంటంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసిందే రిజిస్ట్రార్కి, రిజిస్ట్రార్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుందనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే ఆ అమ్మాయి, మేడం ఆ అమ్మాయి ఎవరో, మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్జేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి.